ఇన్నిసార్లు ఇన్ని పదవులు చేసి 40 సంవత్సరాలు సుమారు ప్రజా జీవితంలో ఉండి ప్రజలను మందలబడినటువంటి వ్యక్తికి అందులో మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఆ ఆనర్ అన్నదాన్ని ఇచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా పునరులు జరిగేటప్పుడు ఆ శాసనసభ్యుడు అక్కడ ఉండాల్సిందే, ఆ ప్రాంత శాసనసభ్యుడు. సార్, సంతాపం తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒకసారి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా రాష్ట్ర పార్టీ తరఫున ఆయన ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన అందరికీ కూడా చిరపరిచితుడే ఆయనకి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ పద్మనాభం గారిని మరణాన్ని ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తమ స్వార్థం కోసం రాక్షస విన్యాసాన్ని నిన్నటి నుంచి మొదలెట్టారు. చాలా దురదృష్టం ఇది. ఆయన ప్రధానంగా మా ప్రాంతంలో ఒక చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో జన్మించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 2 పర్యాయాలు మంత్రి కానీ 4 పర్యాయాలు శాసనసభ్యుడు కానీ 1 పర్యాయం పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి డ్రైనేజ్ బోర్డు మెంబర్గా, చైర్మన్గా, ఆ రోజుల్లో డ్రైనేజ్ బోర్డు అన్నది కూడా చాలా పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థ. ఇన్ని పదవులు చేయడమే కాకుండా ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా మాత్రం నేను ఎక్కడ మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు వన్నె తెచ్చాడు అని చెప్పడానికి. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం నన్ను మనస్తాపానికి గురి చేసింది. రాజకీయ స్వార్థం కోసం ఆయన మరణాన్ని వాడుకోవడం చాలా అన్యాయం ఇది. అక్కడ నాయకులు చెప్పడమే కాకుండా ఒక ప్రధానమైనటువంటి మీడియాలో విశ్లేషణ చెప్తూ ఆ విశ్లేషించినటువంటి విశ్లేషణని ఆ ప్యూనరాలు జరిగిన తర్వాత నేను ఇంటికి వచ్చి టీవీ వేస్తే వచ్చినటువంటి దాన్ని చూస్తే మాత్రం నాకు చాలా మనస్తాపం కలిగింది. ఇంత దుర్మార్గంగా మీడియా కూడా వ్యవహరిస్తుందా అంటే నేను అందరు మీడియాని అంటలా, పర్టికులర్గా ఇక్కడ మొహమాటం ఏం లేదు నాకు, సాక్షి మీడియా వాళ్ళు విశ్లేషణలో చెప్తారు తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభం గారిని అంతా ఇంత కాని పక్షంలో వేధించింది, ఆయన మనస్తాపానికి గురయ్యే
అసూల భాషాడు అన్న విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది ఏమన్నా యాక్సిడెంటల్ డెత్తా, లేదా ఎవరైనా బలవంతాన్ని ఏమన్నా ఇది చేసినదా, లేదు ఆయన బలవంతంగా చేసుకున్నదా? కాదే. మనందరికీ తెలుసు ఆయనకు వచ్చినటువంటి వ్యాధి నివారణ కానటువంటి వ్యాధి. అది మన దురదృష్టం. పద్మనాభం గారు దురదృష్టం కొద్ది చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరికీ సమాచారం వస్తుంది కదా, ఇవాళ టీవీల్లో వస్తుంది, మాకైతే ఫోన్లు వస్తాయి, ఆయనకైతే ఇంకా అర్జెంటుగా ముందే ఫోన్లు మెసేజ్లు ఉంటుంది. ఆయన ఎక్కడికి వచ్చాడండి మొట్టమొదట చనిపోయిన రోజుని? అంత పెద్ద మనిషి చనిపోతే నీ స్థాయిలో మించినటువంటి వ్యక్తి ఆయన. అదృష్టం కలిసి రాలేదు కానీ ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి చేయదగ్గ మనిషి వ్యక్తి. అంత సామాజిక బలం ఉంది, అంత ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోతే ఆ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, ఇమీడియట్గా ఇక్కడికి రావచ్చు కదా. ఎందుకు రాలేకపోయావు? ఎందుకు పోస్ట్పోన్ చేయలేకపోయావు? ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఆయన మీద గౌరవం ఉంటే, అభిమానం ఉంటే, ఆయన మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంటే, ఎంత ఇదండి. ఆయన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పి తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కట్టుబడి తన వెనకాల నడుస్తారనేటటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం రాకపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్నాడు. ఎందుకన్నాడండి? అవసరం అనుకుంటే తన వాళ్ళందరినీ కూడా బలవంతాన్ని నియంత్రించి తన వైపు తిప్పుకోవడానికి ఆ రోజు ఆ మాట అన్నటువంటి పరిస్థితి. తర్వాత ఏం జరిగింది అన్నది అది మన కర్మ. అటువంటి వ్యక్తిని నువ్వు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? చేరాల్సిందే. ఖచ్చితంగా పునరులు జరిగేటప్పుడు ఆ శాసనసభ్యుడు అక్కడ ఉండాల్సిందే, ఆ ప్రాంత శాసనసభ్యుడు. నా దురదృష్టం కొద్ది నేను తిరుపతిలో ఉన్నాను. ఫ్లైట్ మారి కారుకి విజయవాడ నుంచి కారులో ఇక్కడికి వచ్చి టైంకు అందుకోగలిగాను, ఆయన చూడగలిగాను, ఆయనకి నివాళులు అందివ్వగలిగాను. నా బాధ్యత అది. బంధువా కాదా అన్నది పక్కకు వేరే. ఒక ప్రజాప్రతినిధిగా నా డ్యూటీ నేను చెయ్యాలి అనేటటువంటి తపంతో ఇక్కడికి వచ్చాను. నువ్వేం చేసావు? ఒక దుర్బుద్ధితోటి ప్రభుత్వ లాంఛనాలు జరగకుండా అడ్డుకున్నటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనతో నువ్వు ఆయనకు ఆనర్ ఆఫ్ గాడ్ ఇవ్వకుండా చేశావు. ఇది వాస్తవం కాదా? దీన్ని నేను చాలా తీవ్రంగా ఇప్పుడు చెప్పినటువంటి 2 అంశాలు ప్రజలకి విడమరి చెప్పాలి, మీ అందరికీ తెలియాలి. తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పద్మనాభం గారికి గౌరవించింది, అందులో చంద్రబాబు నాయుడు ఏ రకంగా గౌరవించాడు అన్నదాన్ని తేటతెల్లంగా విడమరి చెప్పడం జరిగింది.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో ఏదైనా జగన్మోహన్ రెడ్డికి మీద నేను ఆరోపించినటువంటి ఆరోపణలో ఏది వాస్తవం కాకపోయినా ఆయన వేసినటువంటి శిక్షకి సిద్ధంగా ఉంటారు. నేను అమలాబుద్ధులు దెక్కలా, వేళకలాగా తప్పుడు మాటలు చెప్పక్కర్లా, జరిగినటువంటి సంఘటనలను ప్రజలకు తెలియజేయాలి. మనం ఆ తెలియజేసే ప్రయత్నంలోనే ఈవేళ ఈ మీడియా సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి మిమ్మల్ని అందరినీ కూడా వాస్తవాన్ని విశదీకరించి ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి కుటుంబాల్లో కూడా ఏలెట్టారు. ఎంత దారుణం అంటే, కుటుంబ సమస్యల మీద మనకి సంబంధం ఏంటండి? ప్రతి కుటుంబంలోని కూడా ఉంటాయి చెరుపురుకులు, అవి కొంతవరకే పరిమితం అవ్వాలి. చంద్రబాబు నాయుడు కానీ ఆయనకు అపారమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఇంకోటి చెప్తారు. ఆయన కొన్ని ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టారు అని చెప్పేశారు. దానికి కోపు ఉద్యమం ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సమాజంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది, ఆ నాయకత్వం మీద ఉంటుంది. శాంతి భద్రతలను పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన ఇబ్బంది పడవచ్చు, కానీ అది సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని గౌరవించే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శాసనసభలో కాపులకి బీసీలుగా చేర్చాలి అని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేస్తారండి? గౌరవిస్తారండి? నా చేతుల్లో ఇచ్చాడు అనుకోలేదు కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కదా. ఆయన్ని మానసికంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టింది? ఇబ్బంది అంటూ పెట్టింది అంటే దాని రకంగానే అదే రకంగా ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రామాణికంగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% ఏదైతే ఈబీసీ కోటా ఉందో అందులో 5% కాపులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. కాపుల యొక్క పోరాట ఫలితంతో సాధించుకోవడం, గుర్తించడం అనేవండి చంద్రబాబు ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ, అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పద్మనాభాన్ని గౌరవించడం అనేవండి, ఇవన్నీ జరిగినటువంటి సంఘటన. ఈ పద్మనాభం గారికి తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇచ్చినటువంటి సంఘటనలు ఇవే అని చెప్పేసి తేటతల్లంగా చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ వారు చెప్పుకుంటున్నారు, పద్మనాభం గారిని చాలా గౌరవించేసాము. అటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ వేధించింది, ఇబ్బంది పెట్టింది అని చెప్తూ తెలుగుదేశమే కాదు మమ్మల్ని అంటిపెట్టుకున్నందుకు పాపం పవన్ కళ్యాణ్ పాపం పుణ్యం తెలియనటువంటి వ్యక్తి, అతను కూడా పేరెట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని కూడా పేరెట్టి మరి ఆరోపణ చేసినటువంటి విశ్లేషణ జరిగిందని దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండించడమే కాకుండా దీని మీద ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది నాకు. ఎందుకంటే మేమంతా ఇంచుమల సమకాలీకులం. నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు పూర్తిగా ఆయనకే తెలుసు, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నాకు తెలుసు. 1983లో తెలుగుదేశం పార్టీ
ఆయన్ని గుర్తించి పత్తిపాటు సీట్ ఇచ్చి శాసనసభ్యుని చేయడమే కాకుండా నేను ఇందాక చెప్పినటువంటి డ్రైనేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మొట్టమొదటి గుర్తింపు ఆయన. తర్వాత ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రి ఇచ్చారు, ఎక్సైజ్ మంత్రి. ఎక్సైజ్ మంత్రి ఎందుకు ఇస్తారండి? సాధారణంగా ఎక్సైజ్ మంత్రి అన్నది ఒక నిబద్ధత కలిగినోడు, నిజాయితీ కలిగినోడికి ఇస్తారు. దాన్ని ఎన్టీఆర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ గుర్తించే మంత్రి ఇచ్చారు, ఎక్సైజ్ మంత్రిగా. సహజ సిద్ధంగా ఆయనలో ఉన్నటువంటి లోపం, లోటు, తనను తాను శిక్షించుకోవడంలో అతను ఇబ్బందులు పడ్డాడు తప్పించి ఎవరూ ఆయన శిక్షించేటటువంటి సాహసం చేసే దమ్ము ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. అక్కడ రెండోసారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు, కాపు ఉద్యమం చేశాడు. కాంగ్రెస్ పార్టీ కావాలని తీసుకెళ్ళింది. అక్కడ రెండోసారి మంత్రి చేశాడు. మళ్ళీ అక్కడ విభేదించి అదే ఇందాక నేను చెప్పినట్టుగా సహజసిద్ధంగా అతనికి ఉన్నటువంటి లోటు, లోపం, తను తాను శిక్షించుకోవడం అన్నది ఏదైతే ఉందో దానివల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయట రావడం, వచ్చిన తర్వాత మేమంతా కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోకి తెచ్చుకుని ఆయన ఎంపీ చేయడం, ఆ తెలుగుదేశం పార్టీ గౌరవించినటువంటి గౌరవం కాదండి. చంద్రబాబు నాయుడు గారు చేశాడు అందులో. ఇవాళ ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే వేధించాడు, ఆయన ఈ రకంగా అయిపోవడానికి చంద్రబాబు కారణం అని చెప్పేసి అని ఇవాళ లేని నిందనేసి అపఖ్యాతి పాలు చేయడానికి, ఒక వ్యక్తి మరణాన్ని వాళ్ళ రాజకీయ పార్టీ రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారో దానికి మళ్ళీ ఒక కులం రంగు పులిమి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గుర్తించి కావాలని తెలుగుదేశం పార్టీలోకి మమ్మల్ని అందరినీ పంపి తెప్పించుకుని ఎంపీ ఇచ్చి 5 సంవత్సరాలు కూడా ఇక్కడ చరిత్రలో మీరు అండర్లైన్తో నోట్ చేసుకోవచ్చు. ఎక్కడా ఆయన ఇబ్బంది పడకుండా ఆయనకి ఇచ్చినటువంటి సముచిత స్థానాన్ని ఆయనకి ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు గుర్తించాడు కాబట్టి 5 సంవత్సరాలు కూడా అతను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగగలిగారు.